వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది బీజేపీనే అన్నారు కమలం లీడర్లు. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. మోదీ మాట అభివృద్ధి బాట అన్నారు. ప్రజలు నమ్మి 10 ఏళ్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ ఒక్క కుటుంబం చేతిలో నలిగిపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అభివృద్ధి జరగడం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే డెవలప్మెంట్ జరుగుతుందన్నారు బీజేపీ లీడర్స్. రేపు రాబోయేది బీజేపీ సర్కారే అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణతో మోదీకి ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. జాతి వ్యతిరేక శక్తులతో మన పోరాటం ఉందన్నారు. రాష్ట్రానికి మోదీ అండగా ఉంటారన్నారు. కుటుంబ పార్టీలకు గుడ్ బై చెప్పాలన్నారు రామచంద్రరావు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు కమలం నేతలు. నరేంద్ర మోదీ గారికి తెలంగాణతోని వారికి చాలా అనుబంధం. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో 9,700 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులని రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి అంకితం చేశారు. ఈరోజు ఈ తెలంగాణలో మన ఒక పోరాటము జాతి వ్యతిరేకమైనటువంటి ఒక శక్తుల వ్యతిరేకంగా పోరాటం. అభివృద్ధే ప్రధాని మోదీ నినాదమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓ కుటుంబం చేతిలో రాష్ట్రం 10 ఏళ్లు నలిగిపోయిందన్నారు. బీజేపీ గ్యారంటీ ఇస్తే అది మోదీ గ్యారంటీనే అన్నారు. 11 ఏళ్లుగా 12 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చామన్నారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి మోడీ గ్యారంటీ ఈ రోజు దేశంలో తెలంగాణలో కూడా ఉంది. మీలాగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాంటి అబద్ధాల గ్యారంటీ మేము ఇవ్వము. ఏదైతే ఇచ్చామో అది చేసి చూపిస్తాము. తాను అయ్య పేరో అమ్మ పేరో చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్టీ తలవంచుకునే పని ఎప్పుడూ చెయ్యనని స్పష్టం చేశారు. భయపడేందుకు తాను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నారు కేంద్ర మంత్రి. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. నేను ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. దాచుకోవడం దోచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తున్నాయని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. మోదీ గ్యారంటీ తెలంగాణ అభివృద్ధి అని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించి మహిళలు, ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు ఎంపీ డీకే అరుణ. దేశంలో కుటుంబ పాలన అంతరించిపోతుందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కాదు, మహిళలు చట్టసభలో రావాలని మోదీ గారు పట్టి మహిళా బిల్లు తీసుకొస్తే ఆ మహిళా బిల్లును ఏ రకంగా ఈ పార్టీలని అడ్డుకున్నాయో ఆ మహిళలు, యువకులు అందరూ కలిసి ఇవాళ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీని నామరూపాల కింద చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనటువంటి అనేక రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ పశ్చిమ బెంగాల్ లాంటి యొక్క రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు అంటే ప్రజలందరూ కూడా ఈ దేశం యొక్క భవిష్యత్తును నరేంద్ర మోదీ గారే సరిదిద్దగలిగినటువంటి విశ్వాసంతో ఉందనేది స్పష్టమైంది. తెలంగాణలో ఖచ్చితంగా కాషాయ శకం మొదలైంది. అనేక మంది మన కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతూ, అనేక మందికి మన కార్యకర్తలను ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా అన్ని గుర్తుంచుకుంటాం, మీ అందరికీ సమాధానం చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన హిందూ గర్జన్ దోల్ తాషా పాఠక్ బృందంతో పాటు తెలంగాణ డప్పు కళాకారులు మోదీకి ఘన స్వాగతం పలికారు. నాందేడ్కు చెందిన 50 మంది హిందూ గర్జన్ దోల్ తాషా పాఠక్ బృందం, 800 మంది డప్పు కళాకారులు, బేగం బజార్ కు చెందిన సంకట హరన్ మహదేవ్ నర్సింగ్ మందిర్ ఆధ్వర్యంలో 200 మంది కళాకారులు మోదీకి వెల్కమ్ చెప్పారు.